హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ విలేజ్ విన్, ముని విలేజ్ విన్. ఈరోజు వెళ్ళిపోతున్నాము స్పెషల్ అయిన ఒక చోటికి. అదే వాటర్ ఫాల్. అది ఎక్కడుందంటే ఆనేకల్ వెళ్ళిపోతున్నాము. ఆనేకల్ వెళ్ళి చూస్తున్నాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే శివాజీ నగర్ బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ ఇంకా మార్కెట్ వెళ్ళి మార్కెట్ ఇంకా ఆనేకల్ వెళ్ళిపోతున్నాం. అంతేనండి, ఇదే అండి శివాజీ నగర్ బస్ స్టాండ్. చూసారా? శివాజీ నగర్ బస్ స్టాండ్. ఇక్కడ నుండి ఆనేకల్ వెళ్తాం. ఎవడనా ఫోన్ పెరుక్కొని అని పొయ్యి మీద వేసిందండి ఈ కళాశివల్య మార్కెట్ లోపల. ఏం చేయాలా? బస్సు లేదు, ఇట్లా వచ్చేలేదంట. చాలా రిస్క్ స్వామి. ఈడ ఫోను చేతిలో పెట్టుకోలేము, ఏమి చేయలేము అసలు. ఈ కళాశివల్య మార్కెటే గా ఉందండి. మనము అక్కడ శివులకు వస్తు నిలుస్తుంది, అక్కడ పోవాలంట. కళాశివల్య మార్కెట్ అక్కడ పోతే అక్కడ నిండా వెళ్ళిపోవచ్చు అంట. దారి ఆడుంది చిన్న దారి, అది లేదు మరి ఎట్లా అన్నా? అక్కడ ఒక దారి हिंदी वो साइड जाने का रास्ता. ఇలా ఉందండి కళాశివల్య మార్కెట్. ఎవరు చూసినా ఆడ తెలుసుకుంటారు. నా ఇప్పుడు ఉందని అప్పుడు ఉంది. ఇట్లా ఉందండి కళాశివల్య మార్కెట్. మొత్తం చెప్పులు, బస్సులు. ముందే ఒకసారి వచ్చాను కానీ ఇంత క్రౌడ్ చూడలేదండి స్వామి. ఎవరైనా కళాశివల్యంలో వచ్చి చిక్కునేసారండి. ఎవరినైనా అడగాలంటే పోలీసులు లేదా బస్సు కంట్రాక్టర్ ఇట్లా వాళ్ళని అడగండి. ఎక్కడైనా మీరు పోవాలనుకుంటే అట్లా వాళ్ళని అడగండి. వేరే ఎవరిని పబ్లిక్ని అడగదండి. పబ్లిక్ అని అడిగితారంటే మళ్ళీ 5 నిమిషాలు యామర్చి అంతే. జామకాయ కిలో 60 రూపాయలు అంటారు. చూసారా? గిన్నెకాయలు పోవాలా? సరే, 1 కేజీ క్యారెట్ 10 రూపాయలు అంట. కేజీ క్యారెట్ 10 రూపాయలు. ఇట్లా వెళ్ళాలా? ఈడ ట్రాఫిక్ రూల్స్ ఏమీ పాటించలేదండి. అట్లే దూరం వెళ్ళిపోవడమే. బండ్లు వస్తూ ఉంటాయి, ఆటోలు పోతూ ఉంటాయి. అంతా అట్లే దూరడమే, అందరినీ గుద్దుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ఎవరు పాటిస్తారు? అందుకే మన ఇండియాలో ఇలా ఉంది. ఎవరు రూల్స్ పాటించరు, సిగ్నల్ పాటించరు. ఎందుకు ఇంకా 2 కిలోమీటర్లు పోవాలా? ఇంకా కళాశివల్య మార్కెట్ పోవాలండి. అందరూ అట్లే వచ్చి వీటిని ఇంకా ఒక బస్సు ఉంది. ఈ బస్సు ఎక్కి ఆడ మార్కెట్లో దిగేస్తే మంచిదే కదా. సరే, అదే బస్సు బస్ స్టాండ్. ఇలా ఉందండి మార్కెట్. సైన్ ఒప్పి చేస్తాం, చేతిలో పట్టుకొని తీస్తాం కదా. చూడండి ఇలా ఉంది మార్కెట్. వెళ్తా ఉండాము కళాశివల్యం మార్కెట్. వెళుతూ ఉన్నాం కళాశివల్యం మార్కెట్. బట్టలంగులు బేజన్గా ఉందండి. బట్టలంగులు బట్టలు వచ్చి అందరూ చేయొచ్చు. ఎవరిని అడిగే పనే లేదు. మంచి ఇదే అండి వాచ్ల అంగడి అన్నీ ఉందండి. పూసుల మందు అంట, అది ఇది ఏమో ఇది పురుగుల మందు కూడా ఉందండి. అదే పురుగుల మందు షాపు. మంచిగా అన్నీ ఉందండి.
అన్నీ వచ్చి తీసుకోవచ్చు మనం. పురుగులు అంతా తీసుకొని ఆ మందు తీసుకొని ఇట్లా వస్తే ఇట్లా ఉందండి. మొత్తము తీసుకొని వెళ్ళిపోవచ్చు. బెల్ట్లు, సాక్స్లు అన్నీ ఉందండి కళేశ్పల్లి మార్కెట్లో. ఏది దొరకదంటూ లేదు, మొత్తము దొరుకుతుంది. నాకు ఇలా మార్కెటే ఇంకా రాలేదు. ఆడపోవాల ఏ మార్కెట్ ఈశ్వర్ ఇట్లా ఉందండి కళేశ్పల్లి మార్కెట్. అన్ని బట్టల షాపులు అన్నీ ఉంది. మంచిగా కాస్ట్యూమ్ ఎత్తుకోవాలంటే ఇక్కడ రావచ్చు. మంచిగా కాస్ట్యూమ్ ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. మొబైల్ షాపులు, చెప్పుల అంగుళ్ళు అంతా ఉందండి. అన్ని బట్టల అంగుళ్ళు ఉంది. పర్వాలేదండి, మంచిగానే ఉంది. ఇంత పార్కింగ్ ప్లేస్ కూడా బాగానే ఉంది. సైడ్లో పార్కింగ్ నిలిపిండారు. అంటే రోడ్లు దాటేదా కష్టం అండి. అందరూ ఎవరు రూల్స్ పాటిస్తూ ఉండలే, అట్లా అడ్డంగా దూరుతారు. అందుకే మన ఇండియా ఇట్లా ఉంది. బట్టల షాపులు అంతా ఇట్లా ఉందండి అంతా మార్కెట్. ఇదేనండి అంతా మార్కెట్, చెప్పుల అంగుళ్ళు అంతా ఉందండి. అందరూ ఉంది, అంతా చేస్తూ ఉంది. 10 గంటలకి ఏమో ఓపెన్ చేస్తారో అనుకుంటానండి. 10-10:30కి రావాలా మీరు. 10-10:30కి వస్తే మొత్తం ఓపెన్ చేస్తాం. ఆరాంగా మార్కెట్ వచ్చి మనం ఇప్పుడు పోయే వాటర్ ఫాల్స్ కూడా వీటిని ఇంకా బస్సు ఉందండి. ఆనేకల్ బస్సు ఎక్కి వాటిని ఇంకా వాటర్ ఫాల్స్ ఆనేకల్ పోయి చెప్తానండి. నాకే తెలీదు, ఇంతవరకు పోలేదు. ఆడపోయి ఇసు వేసి మళ్ళీ పైన ఒకటి చేసి ఏదో ఒకటి చేస్తాం. మిచ్చారంగి, చెక్లీలు, మిక్చర్లు అంతా ఉంది. చిప్స్ గిప్స్ అంతా ఉందండి. ఇది బేకరీ, అన్నీ చూసుకోవచ్చు. మంచి హోటల్ ఉందండి ఇక్కడ, పర్వాలేదు. ఇదండి కళేశ్పల్లి బస్ స్టాండ్. దారి లేదండి, ఇట్లే వెళ్తాం. వెళ్ళి అక్కడ చూద్దాం బిఎంటీసీ బస్సు ఎక్కడ ఉంది అని. ఈ సందులో వెళ్ళి చూద్దామండి బిఎంటీసీ బస్సు ఎక్కడ ఉందని. మిజిస్ట్రీకి వెళదాం అనుకున్నాను కానీ కళేశ్పల్లి మార్కెట్లో ఎక్కువ ఉంది బస్సులు అని చెప్పారండి. దాన్ని ఇంకా వచ్చాను. ఇక్కడ వచ్చి చూస్తే అన్నా ಇಲ್ಲಿ బిఎంటీసీ బస్సు వెళ్ళిదే. ఇది స్ట్రైటా? ట్యాంక్ అండి. ఆనేకల్ ఇదే అండి. ఇక్కడ ఆనేకల్ బస్ స్టాప్ పోవాలంటే స్ట్రైట్గా పోవాలంటండి. స్ట్రైట్గా పోతే ఆనేకల్ బస్, ఆనేకల్ వెళ్ళేకి బిఎంటీసీ బస్ స్టాండ్. ఇదంతా మొత్తం షూర్ బస్సులు అండి. అన్ని చోట్లకు ఉంది. మాదరంపల్లి ఇంకా కడప, తిరుపతి, కర్నూలు అంతా హైదరాబాద్ ఇంకా ఉందండి. మొత్తం బిఎంటీసీ బస్సులు చూసుకోవచ్చు మనం. కళేశ్పల్లి వస్తే, కళేశ్పల్లి మార్కెట్ వస్తే అన్ని చోట్లకు బస్సు ఉందండి. ఎక్కే పనే లేదండి మనం. అన్ని చోట్లకు బస్సు ఉంది, అన్ని జాగాలకి వెళ్ళిపోతుంది. ఇంకా మనము బెంగళూరు ఎక్స్ప్రెస్ చేయాలంటే బెంగళూరుకి బిఎంటీసీ పోవాలా. అన్ని స్టేట్లకు బస్సు ఉందండి మార్కెట్ అంటే, అందుకే అనుకుంటా. ఓహో, ఇక్కడ బిఎంటీసీ బస్ స్టాండ్ ఉందా? ఓకే 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 అండి. ఇది అక్కడ మార్కెట్ కంచనాలి. మార్కెట్ కంచనాలి సరిగా ఆనేకల్ బస్సు ఎక్కడ వస్తుందో అడుగుదామండి. ఫైనాన్స్ ఆనేకల్ బస్సు
ಅಡಿಸುತ್ತಾನೆ ಮೇಡಮ್ ಆನೇಕಲ್ ಬಸ್ ಎಲ್ಲಿ ಬರುತ್ತೆ? ಹಾಂ ಅಲ್ಲಿ ಆ ಮೇಡಮ್ తెలియదండి. సారీ ಅಲ್ಲಿ ಕೇಳಬೇಕಂತ ఆడ అడగాలని చెప్తా ఉంటారు. ఆడ అడుగుదాం. దీని లోపల ఎవరు లేదు, ఎవరు లేదండి. ఆనేకల్ బస్సు వెళ్ళి బರುತ್ತೆ అక్కడేనా? థ్యాంక్స్. ఆనేకల్ బస్సు అక్కడ వస్తుంది అంటండి. ఆడ వెళ్ళిపోదాం, అక్కడ వెళ్ళి చూసుకుందామండి. నేను ఎందుకు వీడియో చేస్తా ఉన్నా అంటే మీరు వచ్చి రేపు ఇబ్బంది పడకూడదు కదండి అందరినీ అడిగి. దానివల్ల నేను ఫైన్ అవుట్ చేసి మీకు ఎక్స్ప్రెస్ ఇస్తూ ఉంటాను. ఇట్లా మార్కెట్కి వస్తే ఈ విధంగా రావాలా, ఈ విధంగా వెళ్ళాలని. రేపు వచ్చి మీరు ఇంకా అడిగి అది ఇచ్చేసేకే టైం హాఫ్ డే అయిపోతుంది, 1 డే అయిపోతుందండి. మళ్ళీ ఏం చూస్తారు వెళ్ళి. దానివల్ల అంతా మీకు చెప్తా ఉన్నాను ఎట్లా వెళ్ళాలా, ఏం వెళ్ళాలా అనేసి అందరినీ అడిగి ఎక్కడికి ఏమిటికి అనేసి. అదేనండి, తప్పుగా అనుకోవద్దు. ఏం రావిడు బస్ స్టాండ్ చూపిస్తాడు అది ఇది ఇక్కడ లేదు. 6 ఇది ఉంది. ఆడ అడుగుదాం. ఆనేకల్ బేజన్ బస్సులు ఉంది అని చెప్పి మళ్ళీ వస్తేమో బస్సులే లేదు. చూద్దామండి, ఇక్కడ అడుగుదాము. అడిగేసి ಸರ್ ಆನೇಕಲ್ ಬಸ್ಸು ಇಲ್ಲ BMTC ಹೋಗ್ಬೇಕು. 12:15 ಹಾಂ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಿಟಿಯಿಂದ ಅಲ್ಲಿಂದ ಸಿಗುತ್ತಾ? ಮೆಜೆಸ್ಟಿಕ್ ಹೋದರೆ ಮೆಜೆಸ್ಟಿಕ್ಕಿಂದನೂ ಇರುತ್ತಾ? మెజెస్టిక్ వెళ్తే మెజెస్టిక్ ఇంకా సిక్తుందండి. ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళమంటా ఉంటారు. ఆడేమో శివాజీనగర్లో మార్కెట్ వెళ్ళు అని చెప్పారు. ఈడేమో వీళ్ళు ఏమేమో చెప్తా ఉన్నారండి. చూద్దాం మళ్ళా వీటిని ఇంకా ఆనే 12:15 బస్సు ఉంది అనేసి చెప్పి 12:15 బస్సు లేదు. ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళిపో, ఆడిని ఇంకా బస్సు ఉంది అంటా ఉన్నారు. ఇది ఎలక్ట్రానిక్ సిటీ వెళ్తాం. శివాజీనగర్లో అట్లా చెప్పి మార్కెట్ పో పేజన్ బస్సులు ఉంటుందని ఇక్కడ వస్తే ఈడే మాట్లాడతాం. అంతా మన ఇండియా ఇదే ఉందండి. సయ్యి వేరే నొప్పి అండి, చేతిలో పట్టుకొని కెమెరా తీస్తా ఉన్నాము. తీరేము కదా, నొప్పి వస్తాను.